గుడ్ మార్నింగ్, శుభోదయం. వెల్కమ్ టు యోగ మంత్ర. ప్రాణాయామం చేయడం ద్వారా ఆలోచనల్ని జయించవచ్చు. ఆసనాలు చేయడం ద్వారా అనారోగ్యాన్ని జయించవచ్చు. ఇలా మనసుకి శరీరానికి కలిపి ఒకటి మందు యోగా. ఇవాళ మన యోగ మంత్రాలో ప్రశాంత పదోత్తాసనం గురించి తెలుసుకోబోతున్నాం. దానికన్నా ముందు ప్రాణాయామంలో భాగంగా నీమ్ క్రియ ప్రాణాయామం గురించి తెలుసుకుందాం. నిమ్ క్రియ. శుభోదయం. నిమ్ క్రియలో మొదటగా సుఖాసనంలో కూర్చుని కళ్ళు మూసి జ్ఞానముద్రను వేసి సాధారణ శ్వాసక్రియను కొనసాగించాలి. ప్రశాంత స్థితికి చేరుకున్న తరువాత వెన్నును లేపుతూ ఊపిరితిత్తుల నిండా గాలి పీల్చుకోవాలి. నెమ్మదిగా పీల్చిన గాలిని వదులుతూ వెన్నును దించాలి. ఇలా 30 సెకండ్ల పాటు చేయాలి. తరువాత ఎడమ చేతితో ఎడమ ముక్కును మూసి ఉంచి కుడి ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటూ పొట్టని లోపలికి లాగి తిరిగి శ్వాసను వదిలేస్తూ పొట్టని వదిలేయాలి. ఇలా ఈ శ్వాసక్రియను వేగవంతంగా చేయాలి. ఇలా 30 సెకండ్ల పాటు ఈ క్రియను చేయాలి. తర్వాత ఎడమ చేతిని దించి కుడి చేత్తో కుడి ముక్కుని మూసి ఉంచాలి. ఎడమ ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటూ పొట్టని లోపలికి లాగాలి. తిరిగి గాలిని వదిలేస్తూ పొట్టను కూడా వదిలేయాలి. ఇలా ఈ శ్వాసక్రియను వేగంగా చేయాలి. ఈ ప్రాణాయామం చేయడం వల్ల ఉదర భాగంలో చేరిన కొవ్వును నిర్మూలించవచ్చు. అధిక బరువును నియంత్రించవచ్చు. ఇలా 30 సెకండ్లు చేసిన తర్వాత కుడి చేతిని దించి ఎడమ చేత్తో ఎడమ ముక్కుని మూసి ఉంచి కుడి ముక్కు ద్వారా గాలిని పీల్చుతూ పొట్టని లోపలికి లాగి తిరిగి గాలిని నెమ్మదిగా వదులుతూ పొట్టను సాధారణ స్థితికి తీసుకురావాలి. ఇలా వేగంగా చేయాలి. ఇలా 30 సెకండ్లు చేసిన తర్వాత చేతులు దించి సాధారణ శ్వాసక్రియను కొనసాగిస్తూ రిలాక్స్ అవ్వాలి. ఈ నిమ్ క్రియను చేయటం ద్వారా శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు పెరుగుతాయి. దీనివల్ల శరీరంలో ప్రతి అణువుకు ఆక్సిజన్ చేరి అన్ని శరీర భాగాలు ఆరోగ్యంగా ఉత్సాహంగా మారతాయి. ఇలా 30 సెకండ్లు చేసిన తర్వాత కుడి చేతిని పొట్ట మీద ఉంచి ఎడమ చేతిని దించాలి. తరువాత ఇదే విధంగా కుడి చేత్తో కుడి ముక్కుని మూసి పొట్టను కదిలిస్తూ దానికి అనుగుణంగా వేగంగా శ్వాసక్రియను కొనసాగించాలి. ఈ ప్రాణాయామం ద్వారా శ్వాసకోశ వ్యాధులు రాకుండా నివారించవచ్చు.
అలాగే ఆస్తమా ఉన్నవారికి ఈ నిమ్ క్రియ ప్రాణాయామం ఉపయోగకరంగా ఉంటుంది. ఇలా 30 సెకండ్లు చేసిన తర్వాత ఎడమ చేతిని పొట్ట మీద ఉంచి ఈ క్రియను ఆపి 2 చేతులు దించేయాలి. జ్ఞానముద్రను వేసి సాధారణ శ్వాసక్రియను కొనసాగిస్తూ ఈ నిమ్ క్రియ ప్రాణాయామమును ముగించవచ్చు. ఇలా నీమ్ క్రియ ప్రాణాయామం చేయడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే మన బాడీలోని టెంపరేచర్ కంట్రోల్లో ఉంటుంది. క్రీడాకారులు ఆటను ప్రారంభించే ముందు ప్రాక్టీస్ చేస్తారు. అలాగే ఆసనానికి ముందు వార్మప్ చేయడం ద్వారా మన బాడీ ఫ్లెక్సిబుల్గా తయారవుతుంది. ఇప్పుడు ప్రశాంత పదోత్తాసనం చేసే ముందు వార్మప్ చూద్దాం. ప్రశాంత పదోత్తాసనము వార్మప్. సుఖాసనంలో కళ్ళు మూసి జ్ఞానముద్ర వేసి శ్వాసక్రియను కొనసాగిస్తూ ఒక ప్రశాంత స్థితికి చేరుకోవాలి. తరువాత లేచి నిటారుగా నిలబడాలి. రెండు చేతులు పైకెత్తి నడుముతో సహా తలను చేతులను కిందికి వంచి పైకి లేస్తూ నడుమును స్ట్రెచ్ చేయాలి. ఇలా 10 సార్లు చేయాలి. ఆ తరువాత కిందికి వంగిన స్థితిలోనే చేతులు జోడించి వెనక్కి తిప్పి నడుమును కొంచెం పైకి లేపుతూ కిందికి దించుతూ ఉండాలి. తరువాత నడుమును కుడివైపుకు తిప్పి ఇదే విధంగా స్ట్రెచ్ చేయాలి. అలాగే ఎడమవైపుకు నడుమును తిప్పి స్ట్రెచ్ చేయాలి. తరువాత లేచి చేతులు నేలకు ఆనించి కుడికాలిని వెనక్కి వేళ్ల మీద ఆనే విధంగా ఉంచాలి. ఎడమకాలిని 2 చేతుల మధ్య ఉండే విధంగా ఉంచాలి. ఇదే స్థితిలో నడుమును కిందికి పైకి కదుపుతూ కుడి మోకాలిని కూడా కదిలిస్తూ ఉండాలి. ఇలా 20 సెకండ్ల పాటు చేయాలి. తరువాత కుడికాలి మోకాలిని నేల మీద ఆనించి 2 చేతులు ముందుకు చాపి తలను కిందికి దించి నుదురు నేలకు ఆనించాలి. తర్వాత మళ్లీ పూర్వస్థితికి రావాలి. అలాగే ఇదే విధంగా ఎడమకాలిని వెనక్కి చాచి కుడికాలిని 2 చేతుల మధ్య ఉంచాలి. నడుమును పైకి కిందికి కదుపుతూ దానికి అనుగుణంగా ఎడమ మోకాలిని నేలకి ఆనిస్తూ పైకి లేపుతూ ఉండాలి. ఇలా 20 సెకండ్లు చేసిన తర్వాత ఎడమకాలిని మోకాలి వరకు కిందికి ఆనించి చేతులు ముందుకు చాపి తలను కిందికి వంచి నుదురు నేలకు ఆనించి రిలాక్స్ అవ్వాలి. తర్వాత 2 కాళ్లను వెనక్కి చాపి తిరగబడిన వి షేప్లో చేతులను కాళ్లను నేలకు ఆనించి ఉంచాలి. తరువాత కుడికాలుని పైకి లేపి కిందికి దించుతూ స్ట్రెచ్ చేయాలి. ఇలా 10 సెకండ్లు చేసిన తర్వాత కుడికాలుని కిందికి దించి ఇదే విధంగా ఎడమకాలుని పైకి లేపి కిందికి దించుతూ స్ట్రెచ్ చేయాలి. 10 సెకండ్లు చేసిన తర్వాత 2 మోకాళ్లను ఫోల్డ్ చేసి పైకి లేస్తూ మోకాళ్లను స్ట్రెచ్ చేయాలి. ఇలా 10 సెకండ్లు చేసిన తర్వాత ఈ క్రియను ఆపి నిటారుగా నిలబడాలి. రెండు చేతులు పైకి లేపి కిందికి దించి నేలకు ఆనించాలి. 2 కాళ్లను వెనక్కి చాపి వేళ్ల మీద ఆనించి ఉంచాలి. ఎగిరి 2 కాళ్లను 2 చేతుల మధ్యకు తీసుకువచ్చి నెమ్మదిగా పైకి లేచి 2 చేతులను పైకి లేపి కిందికి దించి నేలకు ఆనించి 2 కాళ్లను ఎగిరి వెనక్కి చాపాలి. ఇలా 4 రౌండ్లు చేసిన తర్వాత ఈ క్రియను ఆపాలి. తరువాత నిటారుగా నిలబడి 2 చేతులను యాంటీ క్లాక్ వైజ్ గుండ్రంగా తిప్పాలి. ఇలా 10 సెకండ్లు తిప్పిన తర్వాత ఆపాలి. తర్వాత క్లాక్ వైజ్లో 2 చేతులను తిప్పాలి. ఇలా ఇంకో 10 సెకండ్ల పాటు చేయాలి. తర్వాత ఈ క్రియను ఆపి 2 కాళ్ళు దూరంగా జరిపి
రెండు చేతులను చాపి నడుముతో సహా తలను కుడివైపుకు తిప్పి తిరిగి ఎడమవైపుకు తిప్పుతూ ఉండాలి. ఇలా 20 సెకండ్ల పాటు చేయాలి. తరువాత రెండు చేతులను నడుముపైన ఉంచి నడుమును గుండ్రంగా క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పాలి. ఇలా 4 రౌండ్లు నడుము తిప్పిన తర్వాత ఆపి యాంటీ క్లాక్ వైజ్ అంటే రివర్స్లో తిప్పాలి. ఇలా మరో 4 రౌండ్లు తిప్పాలి. తరువాత తలను నడుముతో సహా కిందికి వంచి పైకి లేచి నమస్కార ముద్రను వేయాలి. ప్రశాంత పదోత్తాసనం యొక్క వామప్ను ఈ విధంగా ముగించవచ్చు. క్రీడాకారులు ఆటను ప్రారంభించే ముందు ప్రాక్టీస్ చేస్తారు. అలాగే ఆసనానికి ముందు వార్మప్ చేయడం ద్వారా మన బాడీ ఫ్లెక్సిబుల్ గా తయారవుతుంది. వార్మప్ తో పాటు ప్రశాంత పదోత్తాసనం ఎలా చేయాలో కూడా చూసిద్దాం. ప్రశాంత పదోత్తాసనము. నిటారుగా నిలబడి 2 కాళ్లను దూరంగా జరపాలి. నడుముతో సహా తలని కిందికి వంచుతూ 2 చేతులతో 2 కాళ్లను పట్టుకుని తల పైకెత్తి ముందుకు చూడాలి. ప్రశాంత పదోత్తాసనం చేయడం వల్ల థైస్ ముందు వెనుక భాగాలు ఉదర కండరాలను పటిష్టంగా ఉంచుతుంది. వీటి సాగే గుణాన్ని పెంపొందిస్తుంది. ఇలా 30 సెకండ్ల పాటు ఉన్న తర్వాత చేతులను నేలకు ఆనించాలి. తలను కిందికి వంచి 2 కాళ్లను వీలైనంత దూరంగా జరపాలి. ఇదే స్థితిలో 2 కాళ్లను 2 చేతులతో పట్టుకోవాలి. తలను నెమ్మదిగా పైకెత్తి ముందుకు చూస్తూ ఉండాలి. ఇది వెన్నెముకను బలంగా చేస్తుంది. ఇది తలనొప్పిని, తేలికపాటి వెన్నునొప్పులను తగ్గించడానికి ఉపకరిస్తుంది. ఇలా 30 సెకండ్లు ఉన్న తర్వాత నడుమును ఎడమ కాలి వైపుకు తిప్పి తలను ఎడమ మోకాలికి ఆనించి కుడి చేత్తో ఎడమ పాదాన్ని పట్టుకుని ఉండాలి. శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరచడానికి ఈ ఆసనం సహాయపడుతుంది. ఇలా 30 సెకండ్లు ఇదే స్థితిలో ఉండాలి. ఆ తరువాత తిరిగి 2 చేతులతో 2 కాళ్లను పట్టుకోవాలి. తలను నేలను చూసే విధంగా ఉంచాలి. ఎడమ చేత్తో కుడికాలి పాదాన్ని పట్టుకుని తలను కుడి మోకాలికి ఆనించాలి. ఈ ఆసనం చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతత చేకూరుతుంది. అలాగే చిన్న చిన్న డిప్రెషన్స్కు ఈ ఆసనం మంచి ఔషధంలా పనిచేస్తుంది. ఇలా 30 సెకండ్లు ఈ స్థితిలో ఉండాలి.
తరువాత ఎడమ చేతిని ఎడమకాలి దగ్గరికి తీసుకువచ్చి నడుమును పూర్వస్థితికి తీసుకురావాలి. తలను నేలను చూసే విధంగా ఉంచాలి. ఇలా ఓ 10 సెకండ్ల పాటు ఉండాలి. తరువాత చేతులను నేలమీద ఉంచి కాళ్లను వీలైనంత దూరంగా జరపాలి. తలను మరింత కిందికి వంచి నేలకు ఆనించాలి. అదే స్థితిలో ఉంటూ 2 చేతులను 2 కాళ్ల మధ్య లోపలికి చాపి ఉంచాలి. ఇలా 30 సెకండ్ల పాటు ఉండాలి. రెండు చేతులు లోపల్నుంచి బయటికి తెచ్చి ముందుకు చాపాలి. పది సెకండ్లు ఉన్న తరువాత తలను నెమ్మదిగా పైకి లేపుతూ చేతులు నేలకు ఆనించి ముందుకు చూసే విధంగా తలను గాలిలో ఉంచాలి. తరువాత నెమ్మదిగా కాళ్లను దగ్గరకు తీసుకువచ్చి నిటారుగా నిలబడి ఈ ప్రశాంత పదోత్తాసనమును ముగించవచ్చు. ఇలా ప్రశాంత పదోత్తాసనం చేయడం ద్వారా చిన్న నడుము నొప్పులు తగ్గిపోతాయి. అలాగే తలనొప్పులు వంటివి చిటికెలో మాయమైపోతాయి. ప్రశాంత పదోత్తాసనంలో పనిచేసిన ఆర్గన్స్ కి రివర్స్ ఆర్గన్స్ కోసం కౌంటర్ ఆసనం చేయాల్సి ఉంటుంది. మరి కౌంటర్ ఆసనం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ప్రశాంత పదోత్తాసనం కౌంటర్. నేల మీద శవాసనం వేసి ఒక ప్రశాంత స్థితికి చేరుకోవాలి. తరువాత రెండు కాళ్లను నిటారుగా 90 డిగ్రీల కోణంలో గాలిలో ఉంచాలి. రెండు చేతులను శరీరానికి ఇరుపక్కలా చాపి ఉంచాలి. చేతులు భుజాలకి సమాంతరంగా ఉండేలా చూసుకోవాలి. ఈ ప్రశాంత పదోత్తాసనం నడుము, మోకాళ్ళు శస్త్రచికిత్సలు అయిన వారు చేయకపోవడం మంచిది. ఇలా 20 సెకండ్ల పాటు ఉండాలి. తరువాత రెండు కాళ్లను నెమ్మదిగా మోకాళ్ల వరకు ఫోల్డ్ చేసి కిందికి దించాలి. కుడికాలుని నిటారుగా 90 డిగ్రీల కోణంలో ఉంచి రెండు చేతులతో కుడికాలును పట్టుకోవాలి. తలను ఎత్తి రెండు చేతులతో కుడికాలుని లాగి మోకాలికి తలని ఆనించాలి. ఇలా 20 సెకండ్ల పాటు ఉండాలి. తరువాత చేతులు వదిలేసి కుడికాలుని కిందికి దించుతూ ఫోల్డ్ చేసి మోకాలుని నిలబెట్టి ఉంచాలి. తరువాత ఇదే విధంగా ఎడమకాలుని నిటారుగా గాలిలోకి ఎత్తి రెండు చేతులతో పట్టుకొని తల పైకెత్తి రెండు చేతులతో కాలుని దగ్గరికి లాగి తలని ఆనించాలి. ఇలా 20 సెకండ్ల పాటు ఉండాలి.
తరువాత ఎడమ కాలుని కిందికి దించి ఫోల్డ్ చేసి ఉంచాలి. తలను కిందికి దించాలి. 2 చేతులు భుజాలకి ఇరుపక్కలా సమాంతరంగా ఉంచాలి. తరువాత 2 కాళ్ళు నిటారుగా 90 డిగ్రీల కోణంలో గాలిలోకి లేపి 2 చేతులతో 2 కాళ్లను పట్టుకోవాలి. తలను కొంచెం పైకెత్తి ఉంచాలి. ఇలా 10 సెకండ్లు ఉన్న తరువాత 2 కాళ్లను కాస్త ఎడంగా జరపాలి. కాళ్ళు 2 V షేప్లో ఉండేలా జరపాలి. తరువాత కాళ్లను వదిలేసి 2 చేతులు జోడించి 2 కాళ్ల మధ్యలో ముందుకు చాపి ఉంచాలి. ఇలా 10 సెకండ్ల పాటు ఉండాలి. తరువాత 2 కాళ్లను దగ్గరికి జరిపి చేతులను బయటికి తీసేయాలి. 2 చేతులను మళ్లీ భుజాలకి ఇరుపక్కలా చాపి ఉంచాలి. కాళ్లను 2 దించి చాపి ఉంచాలి. తరువాత తిరిగి శవాసనంలోకి వచ్చి రిలాక్స్ అయిన తరువాత సుఖాసనంలోకి రావాలి. జ్ఞానముద్రను వేసి ఈ ప్రశాంత పదోత్తాసనమును ముగించవచ్చు. ఇలా కౌంటర్ ఆసనం చేయడం ద్వారా ప్రశాంత పదోత్తాసనం సంపూర్ణ యోగక్రియ పూర్తవుతుంది. ప్రతిరోజు యోగ మంత్ర చూస్తూ యోగా సాధన చేద్దాం. ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం. బీ ఫిట్ అండ్ స్టే హెల్దీ. మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బై.